ఇవైతే నేను వేసిన ముగ్గులు అనమాట. నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే వేసిన. ఒకటి వాకిట్లో వేసిన, ఇంకోటి అయితే తులసమ్మ వారి ముందు అయితే వేసిన అనమాట. నాకు పెద్దగా ముగ్గులు అయితే ఇల్లు అయితే మొత్తం కడిగేసి మాపైతే వేసేసాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కడపకైతే ముగ్గు వేసుకుంటున్నాను. నాకు వచ్చిన ఒకే ఒక్క ముగ్గు అనమాట. సింపుల్గా అయితే కడపకైతే పసుపు రాసి ముగ్గుతో అయితే లైన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసి బొట్లు అయితే పెట్టుకున్నా. ఇవన్నీ నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే మా అమ్మ లేదు, మా అమ్మ అయితే ఊరికి వెళ్ళింది. అందుకని చెప్పి ఇవన్నీ పనులు నేను చేయాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది వ్లాగ్ చేయడానికి అని చెప్పి నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే ముగ్గుతో అసలు ముగ్గు వేయడం అయితే రాదు, కానీ ట్రై చేసిన అనమాట. ఒకటే ఒక ముగ్గు వస్తుంది, అది కూడా ఇట్లా లైన్స్ అనమాట. చిన్న చిన్నగా చాలా చిన్న చిన్న ముగ్గులు వచ్చాయన్నమాట. అది కూడా చాక్ పీస్ తోటి వేస్తా, కానీ ముగ్గుతో వేయడం అయితే రాదు నాకు. ఏదో ఒకలాగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా. కడపకైతే ముగ్గేసేసి బొట్టు పెట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చిన అనమాట. ఇది కంప్లీట్ అనమాట. ఇదైతే నేను వేసిందనమాట. సో పొద్దున్న లేవగానే పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. పాలు గేదె పాలే అనమాట, అమ్ముతారు ఊళ్ళో. పాలు తెచ్చేసుకొని పాలైతే కాచుకుంటున్నాను అనమాట. అందరూ ఉంటే ఏంటి అంటే టీ పెట్టుకుంటాము. ఎవరు లేరు కాబట్టి నేను ఒకదాన్నే ఉన్నా కాబట్టి నేను ఓన్లీ పాలు వేడి చేసుకొని అవే తాగేస్తాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే కంపల్సరీ ఇంట్లో వేడి నీళ్ళే తాగుతామన్నమాట. ఒకసారి వేడి చేసేసుకొని బాటిల్స్లలో పోసి పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ వరకన్నా ఈవినింగ్ వరకన్నా వేడిగా ఉంటాయి అన్నమాట వాటర్. లేవగానే కూడా వేడి వాటర్ తాగడం అలవాటు అయిపోయింది. అందుకని చెప్పి నేను బాటిల్స్ క్లీన్ చేసుకొని పొద్దున్నే అయితే బాటిల్స్లలో పోసేసుకొని పెట్టుకుంటాను అనమాట. అన్నీ కూడా కడిగి వాటర్ అయితే పోసి పెట్టుకున్నా క్లీన్ చేసుకొని. చల్ల వాటర్ తాగడం కన్నా వేడి వాటర్ తాగడం చాలా బెటర్ అనమాట. సో ఒక సైడ్ అయితే పాలు కూడా మరిగిపోయాయి అనమాట, తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పటివరకు అయితే నేను బ్రష్ చేయలే, ఒకదాన్ని ఉన్నందుకు అన్ని పనులు చేసుకునేసరికి లేట్ అయిపోయింది. అందుకని చెప్పి బ్రష్ అయితే ఇప్పుడు చేస్తున్నా. మేము వాడేది వచ్చేసి కోల్గేట్, ఇంకోటి సెన్సడైన్ కూడా వాడతారనమాట. సో బ్రష్ చేసుకున్నాక పాలు అయితే తాగిన. సో పాలు తాగాక ఇంకో టాస్క్ ఏంటి అంటే వంట చేసుకోవాలి. సో ఈరోజు ఏం కుక్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా వీడియోలో అయితే పెడతాను, చూసేయండి. ఈజీగా అవుతుంది అని చెప్పి అన్నం వండేసుకొని టమాటా పప్పు చేసుకోవాలైతే అనుకున్నా. అందుకని చెప్పి అయితే బియ్యం కడిగేసి అయితే పెట్టుకుంటున్నా. కొన్నే పెట్టుకుంటున్నా కూడా, అది కూడా తొందరగా అయిపోతుంది అని చెప్పి టమాటా పప్పు కూడా చేసుకుంటున్నా. టమాటా పప్పు వచ్చేసి ఎర్రపప్పుతో అయితే చేసుకుంటున్నా. నాకు ఇష్టం అనమాట టమాటా పప్పు. అందుకని చెప్పి అయితే నేను ఒకదానే ఉన్నా కూడా తొందరగా అయిపోవాలని చెప్పి టమాటా పప్పు అయితే చేసుకుంటున్నా. ఏ కూరలో వండినా కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పప్పు అయితే కొంచెం ఈజీ అనమాట. కడిగేసి పొయ్యి మీద పెట్టేసి తాలింపు వేసుకుంటే సరిపోతుంది కదా. అందుకని చెప్పి పప్పు అయితే కడిగేసి పెట్టుకొని టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. పప్పు తక్కువ వేసుకొని టమాటాలు ఎక్కువ వేసుకుంటే టమాటా పప్పు అనేది బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పి నేను టమాటాలు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా. అవి కూడా కొంచెం పండు టమాటాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. టమాటాలు కూడా వేసుకొని ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ వేసేసుకున్నా. ఇంకేం వేయను అనమాట నేనైతే టమాటా పప్పులో. ఈ ఎల్లిపాయలు ఉండే ఎల్లిపాయ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా సింపుల్గా అయితే పప్పు అయితే వేసుకున్నా. విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. కందిపప్పుకి అయితే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. టమాటా పప్పు ఇది ఎర్రపప్పు కాబట్టి తొందరగా ఉడుకుతుంది అనమాట. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో పప్పు అయితే ఒక 3 విజిల్స్లో అయితే ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది అనమాట. కావాలంటే స్మాష్ చేసేదాంతో అయితే కూడా చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేకుండా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు అయితే యాడ్ చేయలేం కాబట్టి ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నా. నేను తాలింపు అయితే ముందే పెట్టేసుకున్నా, అందుకని డైరెక్ట్గా ఇప్పుడైతే యాడ్ చేసుకున్నా. నేను టమాటా పప్పులో అయితే వాటర్ ఎక్కువ వేయను, కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుందని చెప్పి డైరెక్ట్గా ఇట్లానే బాగుంటుంది అనమాట. సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నా పని అంతా అయిపోయింది. తలస్నానం చేసేసుకొని పూజ చేసుకోవడమే లేట్ అనమాట. తలస్నానం అయితే చేసేసాను. తలస్నానం చేసేసుకొని రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని దేవుని గడ దీపం అయితే పెట్టేశాను అనమాట. ఇదనమాట ఇవాళ వీడియో నచ్చితే అయితే మన ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.